నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ ప్రవచనకర్త, పురోహితులు బ్రహ్మశ్రీ ఆకుండి వెంకట శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మనకి వైశాఖ మాసం యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం. నమస్తే సార్. నమస్కారం. ఇది మనకి వైశాఖ మాసం ఈ రోజు నుంచి మొదలైపోయింది కదా గురుగారు. దానికి సంబంధించినటువంటి విశిష్టతలు, ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి దేవుని పూజించుకోవాలి అనేది కొంచెం తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహా సరస్వతి నమః. సోషల్ పోస్ట్ ఛానల్ కి ప్రేక్షకులకు నమస్కారం. మనం ప్రధానంగా మనకు తెలుగు మాసాలు 12 ఉన్నాయి. ఈ 12లోనూ కూడా మూడింటికే పురాణాలు ఉన్నాయి. వైశాఖ పురాణం, కార్తీక పురాణం, మాఘ పురాణం. పురాణం ఉంది అంటే అది చాలా విశిష్టమైందని చెప్పి అర్థం అనమాట. కాబట్టి ఈ వైశాఖ మాసంలో వైశాఖ పురాణం, కార్తీక పురాణం, మాఘ పురాణంలో మొట్టమొదటిది వైశాఖ పురాణం. ఈ వైశాఖ మాసం మహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనది. దీన్ని మాధవ మాసం, మధుమాసం, మాధవ మాసం అంటారు. చైత్ర మాసంలో శ్రీరామనవమి చేస్తారు. ఈ వైశాఖ మాసంలో హనుమ జయంతి వస్తుంది. శ్రీరాముడికి ఆంజనేయ స్వామికి ఎటువంటి సంబంధం ఉందో ఈ చైత్ర వైశాఖ మాసాలకి అటువంటి సంబంధం ఉంది. దాన్ని మధుమాసం అంటారు, దీన్ని మాధవ మాసం అంటారు. మాధవుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి. కాబట్టి ఆ విష్ణువుని ఎక్కువగా తులసి దళాలతో ఆరాధించడం కానీ, విష్ణాలయానికి వెళ్ళడం కానీ ఇటువంటివి చెయ్యడం వల్ల వైశాఖ మాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి వైశాఖ మాసం ప్రారంభం నుంచి కూడా నదీ స్నానం, దానం, ఇవన్నీ పూజ, అర్చనం, ధ్యానం ఇవన్నీ కూడా చాలా విశేషమైనది. పూర్వకాలం ఒక సామెత చెప్తారు, మాఘమాసంలో స్నానం గొప్పది, కార్తీక మాసంలో దీపం గొప్పది, వైశాఖ మాసంలో స్నానం గొప్పది. పురాణాలు మూడింటికి ఉన్నాయి కదమ్మా. ఈ మూడింటికి కూడా మూడు చెప్తారనమాట. అంటే వైశాఖ మాసంలో దానం గొప్పది, కార్తీక మాసంలో దీపం గొప్పది, మాఘమాసంలో స్నానం గొప్పది. ఎందుకంటే మామూలు రోజుల్లో చేసిన దానాల కన్నా ఈ వైశాఖ మాసంలో చేసిన దానానికి విశేషమైన ఫలితం కలుగుతుంది. ఎందుకంటే వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వైశాఖ మాసంలో నీళ్లు దానం చేసిన, చెప్పులు దానం చేసిన, ఈ వేసవకాలంలో దొరికే పళ్ళు ఏంటి బాగా ఎక్కువగా దొరికేవి? మామిడి పళ్ళు. ఇది మళ్ళీ ఎప్పుడో కానీ దొరకవు. కాబట్టి ఇప్పుడు అవి మామిడి పండు దానం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. మనం ఏదైనా సరే మామిడి పండు తినాలి అంటే పూర్వకాలం ఏం చేసేవారంటే వైశాఖ మాసం వచ్చిన తర్వాత మామిడి పండు ఊళ్ళో పంతులు గారు అంటే బ్రాహ్మణులకు గాని, దేవుడికి గాని, ఇంట్లో పెద్దవాళ్ళకి గాని ఒక పండు ఇచ్చి నమస్కారం చేస్తే గాని పండు తినేవారు గాని. ఇప్పుడు అలా కాదు, మనకి ఎక్కడ దొరికితే అక్కడ తినేయడమే అంతే. కాబట్టి అంత విశేషమైనది వైశాఖ మాసం. మామూలు రోజుల్లో పూజ చేస్తే 1కి 50%, 50% ఫలితం రావచ్చు. కానీ 100కి 100% ఫలితం రావాలంటే వైశాఖం, మాఘం, కార్తీకం. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు కూడా మీరు వినే ఉంటారు, వైశాఖ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ అని చెప్తారు. అంటే దాంట్లో కూడా వైశాఖ మాసానికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ యొక్క వైశాఖ మాసంలో దానం చేసినా, ఏదైనా సరే పూజ చేసినా, వ్రతం చేసినా, అర్చన చేసినా విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. 12 మాసాల్లో మొదటి నుంచి చైత్ర మాసం, రెండోది వైశాఖ మాసం. ఎందుకంటే వైశాఖ మాసంలో శంకర జయంతి వస్తుంది, హనుమ జయంతి వస్తుంది, వరాహ జయంతి వస్తుంది, అక్షయ తృతీయ వస్తుంది, అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం, సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం, ఇటువంటివి ఎన్నో విశేషాలు కలిగినటువంటి ఈ వైశాఖ మాసంలో ఏ దేవాలయాన్ని సందర్శించినా, పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, స్నానం చేసినా, దానం చేసినా, జపం చేసినా, ఇటువంటిది చేసినా అనేక రెట్లు ఫలితాన్ని కలగజేసేటటువంటి మాసం వైశాఖ మాసం. దీన్నే మాధవ మాసం అంటారు. మాధవుడు అంటే మహావిష్ణువు. కాబట్టి మహావిష్ణువు నామంతో కలిగినటువంటిది కాబట్టి చాలా ఊళ్ళల్లో విష్ణాలయాలు ఉండవు, ఉన్నా దూరంగా ఉంటాయి. మరి ఏం చెయ్యాలంటే రామాలయానికి కానీ, కృష్ణుడి గుడి దగ్గరికి కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ, అయితే శివకేశవులకి అభేదం ఉంది కాబట్టి, భేదం లేదు కాబట్టి శివాలయానికి ఏదో ఒక దేవాలయానికి వైశాఖ మాసంలో వెళ్ళడం. అది కూడా ఎప్పుడో 9-10ంటికి కాదు, ఉదయం 5 నుంచి 6:30 లోపల వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ఆ యొక్క దైవం యొక్క నామస్మరణ చేసుకుని మనకు తోచిన దాంట్లో ఎంతో కొంత దానం, మనకు 10 రూపాయలు సంపాదించేవాడు రూపాయి దానం చేయొచ్చు, 100 రూపాయలు సంపాదించేవాడు 10 రూపాయలు దానం చేయొచ్చు. కానీ మామూలు రోజుల్లో చేసిన దానం కన్నా విశేషమైనటువంటి ఫలితం మన దానానికి కావాలంటే అది వైశాఖ మాసంలో చెయ్యాలి. మనం ఏదైనా సరే జాలితో చేసేది ఏమవుతుంది? ధర్మం అవుతుంది. వాడికి ధర్మం వేసానంటారు, అది దానం అవదు. దైవంతో దైవ సమానంగా అంటే దైవాలయంలో చేసేది దానం అవుతుంది, మనసుతో చేసేది దానం అవుతుంది, మామూలుగా చేసేది ధర్మం అవుతుంది. ధర్మం వేయడం వేరు, దానం చేయడం వేరు. ధర్మం అంటే మామూలుగా వెళ్ళిపోతాం, ఇలా వేసేసి 10 రూపాయలు 20 రూపాయలు వేసేసి వెళ్ళిపోతాం. అదే లేని వాళ్ళకి ఏదో పులిహోర పట్లం ఏదో కొనిచ్చేస్తాం, అది ధర్మం అవుతుంది. దానం అంటే ఎవరు చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి పేరుతో చేస్తున్నారు అని ఒక పంతులు గారి దగ్గర కానీ, బ్రాహ్మణ దగ్గర కానీ గోత్రనామాలు చెప్పించుకుని
చేసేదాన్ని దానము అంటారు అన్నమాట. ఇది వైశాఖ మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, వైశాఖ మాసం యొక్క విశేషం. ఏ దేవుని పూజించాలో చెప్పలేదు, ఎలాంటి పూజ చేసుకోవాలో కూడా చెప్పలేదు. అదే మాధవ మాసం కాబట్టి మహావిష్ణు ఆరాధన ప్రధానంగా చేయాలి. విష్ణుమూర్తిని, లేకపోతే కృష్ణుడు, కృష్ణుడు లేకపోతే రాముడు. ఈ పూజ కూడా ఉదయం 5 నుంచి 6:30 మధ్యలో చేసిందే విశేషమైన ఫలితం. ఉదయాన్నే చేసిన పూజ, తెల్లవారుజామున చేసింది దేవతా పూజ, వెలుగు వచ్చిన తర్వాత చేసింది మానవ పూజ, ఇంకా 8:30, 9 తర్వాత చేసింది రాక్షస పూజతో సమానం. రాక్షసులు చేస్తారు మిట్ట మధ్యాహ్నం దేవతలకు పూజలు. వాళ్ళు చేసి పూజలన్నీ రాక్షసుల్లో పడుకున్న 9 అయినా 10 అయినా లేవమంటారు అనమాట. అంటే మనం 4 నుంచి 5:30 లోపల చేసిన పూజా స్నానం కూడా దేవతా సంబంధమైంది, ఋషి సంబంధమైంది. 5:30 నుంచి మినిమం 6:30, 6:45 లోపల అవగొట్టేసుకుంటే మధ్యమంగా ఉంటుంది. 8 తర్వాత నువ్వు స్నానం చేసినా ఒకటే, పూజ చేసినా ఒకటే, అది పెద్ద లెక్కలోకి రాదు. ప్రధానంగా ఈ యొక్క వైశాఖ మాసంలో మహావిష్ణువుని ఆరాధించినప్పుడు తులసి పత్రి వాడాలి. విష్ణుమూర్తికి తులసి పత్రి, కృష్ణుడు గాని రాముడికి గాని తులసి పత్రి. ఈ తులసి పత్రి దండగా గుచ్చేనా మనం, లేకపోతే మన గోత్రం పేరు చెప్పి నువ్వు పూజ చేసుకునే సమయం లేదనుకోండి, మనం ఎక్కడైనా తులసి పత్రి కొనుక్కొచ్చి దండ పట్టుకెళ్ళి రామాలయంలోనో, కృష్ణాలయంలోనో, విష్ణాలయంలోనో ఇవ్వడం, ఎంతో కొంత దానం అనేది ఈ మాసంలో తప్పకుండా చేయవలసినటువంటిది ఏంటంటే దానం చెయ్యాలి. అది. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు.